ఫీజు బోరను ఒక కొత్త దొంగ నాటకానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ వాళ్ళు చేయాల్సింది బయటకు వచ్చి కలెక్టరేట్ దగ్గర ఇంకో చోట కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందుకెళ్ళి వీళ్ళు ధర్నాలు చేయాలి తప్ప గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసి విద్యార్థులను అడ్డం పెట్టుకుని ఆస్తులు కొట్టేయాలని ప్రయత్నం చేసింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతాను. ఇవాళ మీరు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. మీకు అసలు ఆ ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడే అర్హత ఉందా? గతంలో మేము 2014-19లో రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మందికి మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే కేవలం 8-9 లక్షల మందికి ఇచ్చి చేతులు దులుపుకుంది వాస్తవం కాదా? అది కూడా అంకె మాత్రమే. ఈరోజు దాదాపు డిగ్రీ స్టూడెంట్లకి ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇంటర్ కానీ మొత్తం అందరికి కలిపి 2,832 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది వాస్తవం కాదా? అట్లాగే పీజీ ఫీజు రియంబర్స్మెంట్ కింద దాదాపు 450 కోట్లు బకాయిలు పెట్టింది వాస్తవం కాదా? ఇవాళ వసతి దీవెన అని చెప్పి దాదాపు 989 కోట్ల రూపాయలు ఇవాళ బకాయిలు పెట్టింది వాస్తవం కాదా? దాదాపు దగ్గర 4,500 కోట్ల రూపాయల పైన పేద విద్యార్థులకు ఇవ్వాల్సింది నువ్వు బకాయిలు చెల్లించకుండా కేవలం ఉత్తుత్తి బటన్లు నొక్కి మోసం చేసింది వాస్తవం కాదా? ఈరోజు విద్యా వ్యవస్థలోనే సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తూ ఇవాళ విద్యార్థులకి, ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులకి ఒక ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ తిరిగి మళ్ళీ ఇవాళ మానవ వనరుల శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఇవాళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేస్తూ ఇవాళ మీరు మూసేయాలనుకున్నటువంటి స్కూల్స్లన్నింటినీ కూడా చాలా అద్భుతంగా ఒక కార్యాచరణని తయారు చేసుకుంటూ అట్లాగే టీచర్స్ని కూడా దాదాపు 16,400 మంది టీచర్స్ని ఇవాళ ఏర్పాటు చేయడానికి డిఎస్సి కండక్ట్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ జరగబోతా ఉంది. 16,400 మంది కొత్త టీచర్స్ కూడా రాబోతా ఉన్నారు. ఇవాళ స్కూల్స్ అన్నీ కూడా ఏ రకంగా మనం ఇంటిగ్రేటెడ్గా ఏ రకంగా చేయాలనేది లోకేష్ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్లో కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ మనం సెలెక్ట్ చేసినటువంటి వైస్ ఛాన్సలర్స్ని ఇవాళ కేంద్రం తీసుకుంటా ఉందంటే ఎంత పారదర్శకంగా, ఎంత నాలెడ్జబుల్ సొసైటీ నిర్మాణానికి కావాల్సినటువంటి వ్యవస్థను క్రియేట్ చేస్తున్నారనే దానికి మొన్న వైస్ ఛాన్సలర్ సెలక్షనే ఒక నిదర్శనం. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు. ఇవాళ క్వాలిటేటివ్తో కూడుకున్నటువంటి విద్యని ఈ రాష్ట్రానికి అందించాలి, ఈ రాష్ట్ర యువతని ప్రపంచంలో మేటి యువతగా నిలబెట్టాలి అనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నది కూటమి ప్రభుత్వం. అటు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ స్కిల్ సెన్సస్ చేస్తూ విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం వాళ్ళలో ఉన్నటువంటి కెపాసిటీ, స్కిల్ కెపాసిటీని అధ్యయనం చేసి ఆ స్కిల్ సెన్సస్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీని ఎలా మనం అభివృద్ధి చేయొచ్చు, ఇంకా వాళ్ళ స్కిల్స్ని ఎలా పెంపొందించవచ్చు అనేది ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.